తో అవగాహన సదస్సులో ప్రసంగించారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని జాబ్లెస్ క్యాలెండర్ గా ఉందని విమర్శించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, పరిశ్రమలు నెలకొల్పి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంలో రాజధాని నిర్మించి, పరిశ్రమలు లేని రాష్ట్రంలో పరిశ్రమలు నిర్మించి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించింది ఈ ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, మళ్లీ అభివృద్ధి బాటలో పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీగా ఆయనకు మద్దతు పలకాలని కోరారు. అన్ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా యూనియన్స్ కూడా ఉంటాయి. వీళ్ళందరికీ న్యాయం జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. మరి ముఖ్యంగా మెగా నోటిఫికేషన్ గతంలో చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్ర వ్యవస్థనంతా కూడా గాడిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందుకనే ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా వాటిలన్నింటినీ కూడా వనరులతో కూడినటువంటి పరిశ్రమలు ఏర్పరిచి ఆ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఈ ప్రభుత్వ ధ్యేయం. ఎందుకంటే మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్